నారాయణపేట జిల్లా అమరచింత ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవానికి చంద్రగఢకు చెందిన మహిళ వస్తే సగం డెలివరీ చేసి పంపిన సంఘటన చోటు చేసుకుంది. వారిని ఆత్మకూరు ఆసుపత్రికి వెళ్లినా అక్కడ వైద్యం అందక, జిల్లా ఆసుపత్రికి వెళ్లినా వైద్యం అందక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. ఆ సగం డెలివరీతో ఆమె నరకం అనుభవించింది. ఇక ప్రైవేట్ ఆసుపత్రిలో వారికి వైద్యం అందించలేక పిల్లవాని మెడ మొండెం వేరు చేశారు. ఇంత దారుణమైనటువంటి ఊహించుకుంటేనే అసలు చూడలేము, తలుచుకుంటేనే అసలు దాన్ని ఆలోచించలేము. సగం కాన్పుతో అసలు ఆ మహిళ ఎట్లా పోయింది, ఎట్లా తీసుకుపోయింది ఆమెని, ఆ పిల్లని ఆ కడుపులో బిడ్డని రెండు ముక్కలుగా చేయి ఎట్లా చేయాల్సి వచ్చింది, ఎందుకు చేసిండు అనేటటువంటి తలుచుకుంటే నా తల్లి బాధ ఎంత వర్ణనాతీతమైండొచ్చో ఒకసారి మనం ఊహించుకుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది, ఒళ్ళు జలధరిస్తుంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా కొద్దిగైనా చలనం ఉందా? ఇటువంటి సంఘటనలు రోజు అనేకం చూస్తున్నాం. ఇప్పటికీ కూడా ఆయా ఆసుపత్రుల్లో సరైన వసతులు కల్పించలేకపోవడం, ఆసుపత్రుల్లో వైద్యులు లేకపోవడం, సిబ్బంది లేకపోవడం, ఆసుపత్రుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం, రోజు పెద్ద పెద్ద బ్యానర్ ఐటమ్స్ రాస్తారు పాఠశాలల గురించి, పాఠశాల విద్య గురించి, వాళ్ళు చేస్తున్న మార్పు గురించి, హాస్పిటల్స్ గురించి. హాస్పిటల్ మేము ఇంత బ్రహ్మాండం చేస్తున్నాం, అంత బ్రహ్మాండం చేస్తున్నాం, ఇట్లా చేస్తున్నాం, అట్లా చేస్తున్నాం. మరి